Hello viewers, welcome to BGS classes. So మనం టెస్ట్ సిరీస్ యూనిట్ 1 టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం. 2 సెషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఈ రోజు థర్డ్ సెషన్ అనేది కంప్లీట్ చేద్దాం సో దట్ యూనిట్ 1 నుంచి 100 క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేసేస్తాం. యూనిట్ 1 అంటే నథింగ్ బట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇంక్లూడింగ్ స్టాటిక్ అండ్ కరెంట్ పార్ట్ అనేది మీకు ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆన్. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేసాము అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ లేక్స్ ఆర్ రిజర్వాయర్స్. లేక్స్ మీద కానీ రిజర్వాయర్స్ మీద కానీ ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ ఈజ్ కాంప్లిమెంటరీ టు సోలార్ అండ్ విండ్. సోలార్ అండ్ విండ్కి మనకి ఏ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కాంప్లిమెంటరీగా యూజ్ చేయొచ్చు అని అంటే ఆల్ ది అబౌవ్. బ్యాటరీ స్టోరేజ్లో యూజ్ చేయొచ్చు, పంప్డ్ హైడ్రో స్టోరేజ్, అలాగే థర్మల్ స్టోరేజ్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ది యూనివర్స్ అండ్ పొటెన్షియల్ ఫ్యూజన్ ఫ్యూయల్ అంటున్నాడు. ఫ్యూజన్ కాదు, ఫ్యూజన్. ఫ్యూజన్లో మనకి వేరే ఎలిమెంట్స్ వస్తాయి, ఫ్యూజన్లో మనకి వేరే ఎలిమెంట్స్ వస్తాయి. సో అందుకే నేను ఇవి అండర్లైన్ చేస్తున్నాను. మీరు ఎగ్జామ్లో కూడా ఈ వర్డ్స్ అనేవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాలి. ఫ్యూజన్ అడుగుతున్నాడు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్. నెక్స్ట్, ఇన్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అంటే ఏంటి? మనకి వాటర్తో ప్రొడ్యూస్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్. హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్లో ఎనర్జీ కన్జర్వేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటున్నాడు. లాస్ట్కి మనకి ఏం ఫామ్ అవుతుంది? వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో లాస్ట్లో మనకి ఎలక్ట్రికల్ అనేది ఉంటుంది. మరి ఈ డ్యామ్లో వాటర్ అనేది దేని నుంచి దేనికి కన్వర్ట్ అవుతాయి? మనకి ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, దాని నుంచి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, దానిలో నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఈస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎ ఫ్యూయల్ అంటే సింపుల్గా డెఫినేషన్ అనేది ఇక్కడ అడుగుతున్నాడు. అంటే నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పర్ యూనిట్ ఎనర్జీ. సో ఆప్షన్ 2 ఈస్ ది ఆన్సర్. ఒక పర్ యూనిట్ ఎనర్జీ అంటే ఒక్క యూనిట్ ఎనర్జీకి ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది జరుగుతున్నాయి అనేది కార్బన్ ఫుట్ ప్రింట్. నెక్స్ట్, బయో ఎనర్జీ ఫ్రమ్ యానిమల్ డంగ్ ఈజ్ మోస్ట్లీ వయా. దేని ద్వారా మనకి బయో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది? దేని నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం? యానిమల్ డంగ్ యూజ్ చేసి ఏ ప్రాసెస్ ఫాలో అవుతాము అని అడుగుతున్నాడు, రైట్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అనెరోబిక్ డైజెషన్. అండ్ దీంట్లో మోస్ట్లీ మనకి బై ప్రోడక్ట్ ఏమొస్తుంది? మీథేన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, which of the following can act as both energy source and storage medium. ఎనర్జీ సోర్స్గా అలాగే స్టోరేజ్ మీడియం రెండు రకాలుగా యూజ్ చేసుకోగలిగినటువంటి ఎలిమెంట్ ఆర్ థింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, హైడ్రోజన్ అనమాట. హైడ్రోజన్ని ఎనర్జీ సోర్స్గాను మనం స్టోర్ చేసుకోవచ్చు, అలాగే స్టోరేజ్ మీడియంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ది కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ పే బ్యాక్ టైమ్ ఇన్ సోలార్ సిస్టమ్ రిఫర్స్ టు. సోలార్ సిస్టమ్స్లో మనకి ఎనర్జీ పే బ్యాక్ టైం అంటే ఏంటి? ఎనర్జీ పే బ్యాక్ టైం అంటే నథింగ్ బట్ ఏదైతే మనం ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తామో ఈ రికవరీ టైంలో దాన్నే మనం ఎనర్జీ పే బ్యాక్ టైం అంటాం. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, టైమ్ టు రికవర్ ది ఎనర్జీ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఎనర్జీని మనం రికవర్ చేసుకోవడం సింపుల్గా, దాన్నే ఎనర్జీ పే బ్యాక్ టైం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ ఫిషన్ రియాక్టర్ ఇఫ్ టూ మెనీ న్యూట్రాన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ద రియాక్షన్ విల్. టూ మెనీ న్యూట్రాన్స్ అనేవి కనుక అబ్జర్వ్ అయిపోతే మనకి రియాక్షన్ ఏమవుతుంది అని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి రియాక్షన్ అనేది స్లో అయిపోతుంది. సో దట్ కే వాల్యూ అనేది ఏమవుతుంది? <<1 అవుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తాం? మనము కంట్రోల్ రాడ్స్ యూజ్ చేసి ఆ రియాక్షన్ని స్పీడప్ చేస్తాం. సో దట్ కే వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు రియాక్షన్ అనేది కంట్రోల్ అయినట్లు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంప్రూవ్స్ ది కంబషన్ ఇన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్లో కంబషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? దేని ద్వారా అవుతుంది అంటున్నారు. టర్బో ఛార్జింగ్ ద్వారా అవుతుంది, డైరెక్ట్ ఇంజెక్షన్ ద్వారా ఏమవుతుంది, కెటలైటిక్ కన్వర్టర్స్ ద్వారా కూడా మనకి కంబషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈస్ ఆల్ ది అబౌవ్.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఐసోటోప్ ఇస్ యూస్డ్ ఇన్ మెనీ ఫ్యూజన్ రియాక్టర్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్? ఫ్యూజన్ రియాక్టర్స్లో మనము ఏ ఐసోటోప్ని ఎక్కువగా యూజ్ చేస్తాము అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 డ్యూటీరియం. దీన్నే D2 1H2 ఇలా రిప్రజెంట్ చేయడం కూడా జరుగుతుంది. ట్రిటియం అంటే ఏంటి? 1H3 అనమాట, రైట్. ఇవన్నీ ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్. నెక్స్ట్, ద మెథడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ హైడ్రోజన్ బై స్ప్లిట్టింగ్ వాటర్ యూజింగ్ సోలార్ ఎనర్జీ ఈజ్ కాల్డ్. సోలార్ ఎనర్జీ యూజ్ చేసి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడాన్ని ఏమంటారు? బై స్ప్లిట్టింగ్ ది వాటర్ అని అడుగుతున్నారు. ఈ ప్రాసెస్ని ఏమంటాము అంటే ఫోటో ఎలక్ట్రాలిసిస్ అని అంటాం, రైట్. ఫోటో ఎలక్ట్రాలిసిస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ దీస్ ఈస్ ఎ డిసడ్వాంటేజ్ ఆఫ్ హైడ్రోపవర్? హైడ్రోపవర్ వల్ల డిసడ్వాంటేజ్ ఏది అని అడుగుతున్నాడు. ఎమిట్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇది అవుట్ రైట్గా ఈ ఆప్షన్ని మీరు తీసేయచ్చు. ఎందుకు? బికాస్ హైడ్రో పవర్ నుంచి మనకి పొల్యూషన్ జరగదు. పొల్యూషన్ జరగనటువంటి రిసోర్సెస్ ఆర్ ఎనర్జీ ప్రొవైడ్ చేసేటువంటి వాటిని ఏమంటాము అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటాం. సో హైడ్రో పవర్ అనేది మనకి రెన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి ఈ ఆప్షన్ మీరు ఫస్ట్ ఎలిమినేట్ చేసేయాలి. ఇంటర్మీడియట్ సప్లై అంటున్నారు, ఇది కూడా కాదు. హై ఫ్యూయల్ కాస్ట్, హైడ్రో పవర్లో మనకి హై ఫ్యూయల్ కాస్ట్ అనేది ఉండదు, సో ఇది కూడా కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాపులేషన్. హైడ్రో పవర్ అంటే మనం జనరల్గా కోస్టల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ కోస్టల్ రీజియన్స్లో మనం హైడ్రో పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ని ఈ రీజియన్స్లో ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే ఈ రీజియన్స్లో ఉన్నటువంటి పాపులేషన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళని డిస్ప్లేస్ చేయాల్సి ఉంటుంది, అంటే వేరే ప్లేస్కి తరలించాల్సి ఉంటుంది. సో అది మనకి డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఇన్ విచ్ సోలార్ ఎనర్జీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ టు బాయిల్ వర్కింగ్ ఫ్లూయిడ్ డ్రైవింగ్ ఎ టర్బైన్ ఈజ్ కాల్డ్. దీన్ని ఏమంటారు అంటారు? దిస్ ఈజ్ సింప్లీ సోలార్ థర్మల్ అనమాట. సోలార్ ఎనర్జీ అనేది వర్కింగ్ ఫ్లూయిడ్లో బాయిల్ చేస్తే ఆ టర్బైన్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సోలార్ థర్మల్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ వన్ ఛాలెంజ్ ఈజ్. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్లో ఫేస్ చేసేటువంటి మేజర్ ఛాలెంజ్ ఏది అంటున్నాడు? అచీవింగ్ సఫిషియెంట్లీ హై టెంపరేచర్, డీలింగ్ విత్ న్యూట్రాన్ ఫ్లక్స్ అండ్ మెటీరియల్ డిగ్రేడేషన్, కంటైనింగ్ ప్లాస్మా. ఇవన్నీ కూడా మనకు ఆప్షన్సే ఆన్సర్సే కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆల్ ది అబౌవ్. ఈ ప్లాస్మా అనేది మనకి అర్త్ మీద ఉండదు కాబట్టి ఈ ఫ్యూజన్ అనేది మనకి ఎక్కువగా జరగదు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ బర్నింగ్ న్యాచురల్ గ్యాస్ విచ్ ఈజ్ అ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ఇన్ ఐడియల్ కండిషన్స్? ఏది బై ప్రోడక్ట్ కాదు అని అంటున్నాడు? ఎప్పుడు? న్యాచురల్ గ్యాస్ని బర్న్ చేసినప్పుడు. సో ఆన్సర్ ఈజ్ CO2 కార్బన్ ఎమిషన్స్ జరుగుతాయి, వాటర్ అనేది మనకు బై ప్రోడక్ట్గా వస్తుంది. నైట్రోజన్, ఇఫ్ ఎయిర్ ఈజ్ యూస్డ్ అంటే నథింగ్ బట్ ఏరోబిక్. ఇక్కడ కూడా మనకి బై ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ సల్ఫర్ డైఆక్సైడ్. ఇది మనకి బై ప్రోడక్ట్ కాదు. సల్ఫర్ డైఆక్సైడ్ గురించి మనం ఎక్కడ చూస్తాం? యాసిడ్ రెయిన్స్లో చూస్తాం. యాసిడ్ రెయిన్లో మనకి మెయిన్ కాన్స్టిట్యుయెంట్స్ ఏది అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్. నెక్స్ట్, ఇన్ ఎ రన్ ఆఫ్ రివర్ హైడ్రో పవర్ ప్లాంట్. రన్ ఆఫ్ రివర్ హైడ్రో పవర్ ప్లాంట్లో సింపుల్గా ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. లార్జ్ రిజర్వాయర్స్ ఆర్ యూస్డ్ అంటే కాదు. ఫ్లో ఈజ్ కంటిన్యూస్ అండ్ మినిమల్ స్టోరేజ్, ఇది కరెక్ట్. రన్ ఆఫ్ రివర్ అంటే నథింగ్ బట్ రిమోట్ ఏరియాస్, స్మాల్ ఏరియాస్కి మనము హైడ్రో పవర్ని సప్లై చేయడానికి రన్ ఆఫ్ రివర్ హైడ్రో పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అనమాట. సో అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే ఫ్లో అనేది కంటిన్యూగా ఉంటుంది, స్టోరేజ్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే మనం ఓన్లీ రిమోట్ ఏరియాస్ లైక్ చిన్న విలేజెస్కి మాత్రమే దీన్ని సప్లై చేయడానికి సరిపోతుంది అనమాట, రైట్. సో ఇక్కడ పంప్డ్ స్టోరేజ్ యూజ్ చేయము, ఓషన్ టైడ్స్ అనేవి ఎక్స్ప్లాయిట్ అవ్వడం కూడా జరగదు. బ్యాచ్ కూడా మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. లైవ్ క్లాసెస్ అనేది తీసుకున్నాం, పర్ డే 2 క్లాసెస్. ఆల్ 9 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 9 యూనిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది FPO వాళ్ళకి యూస్ఫుల్ అండ్ థానేదార్ వాళ్ళకి యూస్ఫుల్. కంప్లీట్ క్లాసెస్ డిస్కస్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే 4 to 5 యూనిట్స్ ఉంటాయన్నానో ఆ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేసాం. బికాస్ అక్టోబర్లోనే మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ చేసి నవంబర్కి ఎండ్ చేసాం కాబట్టి ఈ మంత్ కరెంట్ అఫైర్స్ వరకు అంటే నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇందులో కవర్ అయిపోతుంది. అండ్ దెన్ మెయిన్స్ ఫోకస్డ్, మెయిన్స్ లెవెల్లోనే ఈ క్వశ్చన్స్ అనేవి కూడా
లేదంటే క్లాసెస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. PYQs కూడా మీకు ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేయడం జరిగింది ఇన్ ద క్లాసెస్. అండ్ అడిషనల్ గా ఇందాక నేను చెప్పినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాస్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి క్లాస్ కావచ్చు, వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్ కూడా మీకు యాప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టడీ మెటీరియల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ 9 యూనిట్స్ కి సంబంధించినటువంటి డైలీ డిస్కస్ చేసిన క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కాంప్రహెన్సివ్ మెటీరియల్ ఫుల్ 9 యూనిట్స్ కి సంబంధించి ఇంక్లూడింగ్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తో పాటు మీకు ఈజీగా అర్థం అవడానికి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు మీకు అడిషనల్ గా పేపర్ 1 ఏదైతే మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉందో ఈ జనరల్ స్టడీస్ కి సంబంధించి 600 క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు 699 ఓన్లీ 699 కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ యాక్చువల్ ప్రైజ్ ఇస్ 999 అనమాట. ఇప్పుడు 699 ఉంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా ఎన్రోల్ అవ్వండి. బికాస్ ఇది ఆఫ్టర్ ఫ్యూ డేస్ 999 ఒరిజినల్ ప్రైస్ కి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. కాల్ చేసి అయినా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అండ్ ఈ యొక్క క్లాసెస్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్రోల్ అవ్వచ్చు. యాప్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు నెక్స్ట్ కోర్సెస్ చూసుకుంటే ఇవి ఓన్లీ FPO అండ్ థానేదార్ గురించి చెప్తున్నాను, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి కాదు. FPO థానేదార్ ఇవి రెండింటికి యూజ్ అయ్యేటువంటి కోర్సెస్. ఎస్ఏ మెటీరియల్ 99 రూపీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎస్ఏస్ రాస్తున్నారు, ఎవాల్యుయేట్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. 30 essays అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇందాక మనం సిలబస్ చూసాం కదా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. దీంతో పాటు మీకు పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా ఇస్తున్నాను. బికాస్ ఒక ఎడ్జ్ అనేది రావాలి ఎస్ఏలో అంటే మీరు యూనిక్ గా ఉండాలి. మీ ఎస్ఏ యూనిక్ గా ఉండాలి అంటే యూనిక్ పాయింట్స్ అనేది ఎగ్జామినర్ కనిపించాలి కాబట్టి సో దానికోసం నేను పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా 10 essays అనేది అడిషనల్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్, దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఏ మెటీరియల్. అండ్ దెన్ జనరల్ సైన్స్ కి సంబంధించే మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనమాట. ఈ టెస్ట్ సిరీస్ కూడా 9 యూనిట్స్ అన్నాను కదా, సో 9 యూనిట్స్ కి ఈచ్ యూనిట్ 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 9th యూనిట్ మనకి కొత్త యూనిట్ కాబట్టి 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీకు 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అండ్ దెన్ 4 ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉంటాయి. సో అప్రాక్సిమేట్ గా మీరు 1200+ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఇన్ జనరల్ సైన్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సో మీరు 40+ స్కోర్ చేయడానికి ఈజీగా ఛాన్సెస్ అనేవి ఈ సబ్జెక్ట్ లో ఉంటాయి అనమాట. ఇది కూడా మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు లింక్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కి కూడా మీరు మెసేజ్ వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ న్యూక్లియర్ ఫ్యూజన్? ఫ్యూజన్ గురించి ఏది ట్రూ స్టేట్మెంట్ కాదు అని అంటున్నాడు. హై ఎనర్జీ డెన్సిటీ, ఇది కరెక్టే. నో లాంగ్ లివ్డ్ రేడియో యాక్టివ్ వేస్, ఇది కరెక్టే. లెస్ దెన్ ఫిషన్ అన్నాడు కాబట్టి ఇది కరెక్టే అనమాట. ఫిషన్ లో మనకి ఇంకా ఎక్కువగా రేడియో యాక్టివ్ వేస్ అనేవి జరుగుతాయి కంపేర్ టు ఫ్యూషన్. ఈజీ టు సస్టైన్ కంటిన్యూస్ రియాక్షన్ అంటున్నాడు, ఇది రాంగ్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఈజీగా సస్టైన్ అవ్వదు కంటిన్యూస్ రియాక్షన్ లో. నెక్స్ట్ హై సేఫ్టీ పొటెన్షియల్, ఇది అవసరం మనకి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది రేషియో ఆఫ్ ఎనర్జీ అవుట్పుట్ from renewable energy system over its lifetime to the energy invested in building it is called. ఇది సింపుల్ గా స్టేట్మెంట్ ఇచ్చి అడుగుతున్నాడు. దాన్ని ఏమంటామంటే ఎనర్జీ ఈల్డ్ రేషియో అంటాం. ఓకే, సో ఏమంటున్నాడు, ఒక రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ నుంచి మనకి ఎనర్జీ అవుట్పుట్ ఎంత అయితే వస్తుందో కంప్లీట్ ఆఫ్ ఇట్స్ లైఫ్ టైం దాన్ని ఏమంటాము అంటున్నారు, దట్ ఈస్ ఎనర్జీ ఈల్డ్ రేషియో. Next question, which of the following is a policy instrument used in India to promote renewable energy generation? Renewable energy generation ని ప్రమోట్ చేయడానికి మనం ఏ పాలసీ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తున్నాం ఇండియాలో అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఇస్ రెన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్ యూజ్ చేస్తాం, ఫీడ్ ఇన్ టారిఫ్ యూజ్ చేస్తాం. కొన్ని స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. సో ఆన్సర్ ఈస్ ఆల్ ది అబవ్. Next, what is the main advantage of a pumped storage hydropower project? Pumped storage hydropower project వేరు, ఇందాక మనం చూసిన రన్ ఆఫ్ రివర్ హైడ్రోపవర్ ప్లాంట్ వేరు. సో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్కి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడే ఉంది కదా పంప్డ్ స్టోరేజ్. సో స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎనర్జీ స్టోరేజ్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది.
రిక్వైర్స్ నో వాటర్ అంటే కాదు. వాటర్ లేకుండా అసలు హైడ్రో పవర్ ప్లాంట్ ఎలా ఉంటుంది? సో ఇది కాదు. వెరీ లో క్యాపిటల్ కాస్ట్ అంటే వెరీ లో ఉండదు. సో ఇది కూడా కాదు. నో ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా మనకి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేవి అసలు ఉండవు, రైట్? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఇది మనకు అడ్వాంటేజ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ కన్వెన్షనల్ బట్ రెన్యూవబుల్ సోర్స్? దీనికి ఆన్సర్ మీరు ఎలా చేయాలి అనేది నేను ఇంతకుముందు చాలా సెషన్స్లో చెప్పాను. సో ఇలా ఆప్షన్స్ ఉన్నాయనుకున్నప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ అనేవి మీకు ఇక్కడ నాన్ కన్వెన్షనల్ అంటున్నాడు. ఇంకొకటి ఏంటి, మనకి నాన్ కన్వెన్షనల్ ఉంటుంది, కన్వెన్షనల్ ఉంటుంది, లేదంటే రెన్యూవబుల్ ఉంటుంది, నాన్ రెన్యూవబుల్ ఉంటుంది, లేదంటే ట్రెడిషనల్ అంటాం, నాన్ ట్రెడిషనల్ అంటాం వీటిని. ఈ సోర్సెస్లో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను, రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. అయితే ఎలా ఉండాలి, 3 ఆప్షన్స్ రెన్యూవబుల్ ఉండాలి, 1 నాన్ రెన్యూవబుల్ ఉండాలి, లేదంటే 1 రెన్యూవబుల్ ఎనర్జీ ఆప్షన్ ఉండాలి, 3 నాన్ రెన్యూవబుల్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రైట్? దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, which of these is a significant current challenge in the global energy transition? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్లో ఉన్న ఛాలెంజ్ ఏంటి అని అంటున్నాడు. ద ఛాలెంజ్ ఈస్ డెవలపింగ్ ఎఫిషియన్సీ స్టోరేజ్ సిస్టమ్స్, అప్గ్రేడింగ్ పవర్ గ్రిడ్స్. సో ఇవి రెండు కూడా ఆన్సర్సే కాబట్టి ఆల్ ది అబవ్ ఈస్ ది ఆన్సర్ అనమాట, రైట్? సో యా, దీస్ ఆర్ ది క్వశ్చన్స్. కంప్లీట్ క్వశ్చన్స్ అనేవి 100 క్వశ్చన్స్ మనం జనరల్ సైన్స్ యూనిట్ 1 సోర్స్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించి కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే కూడా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. ఏదేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు, రైట్? సో చాలా తక్కువ టైం అనేది ఉంది కాబట్టి ప్రిపరేషన్ అనేది ఎఫిషియెంట్గా చేయండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, డైవర్ట్ అవ్వద్దు ఈ టైంలో. డూ సెలబ్రేట్ యువర్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోండి, బట్ ప్రిపరేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా తీసుకురావద్దు. ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.